ఎవరితోడా? ఓకే, థ్యాంక్ యూ. ఇది నేను వేరే కాదు, మన తెలుగు సినిమా అంతా తొడగొట్టాల్సిన సందర్భం. ఎందుకంటే ఒక దగ్గర దగ్గర ఒక 10 అవార్డులు నేషనల్ చూసుకుంటే ఇతరు నా చిన్నప్పుడు చూసేవాడిని. చూస్తే అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్కి ఎక్కువ చాలా అవార్డ్స్ వస్తుండేవి. ఎప్పుడు మన నేషనల్ అవార్డ్ చూస్తే ఎప్పుడు తెలుగు సినిమాకి అంత ఇది వచ్చేది కాదు. సో ఈ మధ్యన లాస్ట్ ఇయర్ చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్ కావడంతో ఒక హోప్ అందరికీ మళ్ళీ తెలుగు సినిమాల మీద ఒక దృష్టి మళ్ళింది నేషనల్ అవార్డ్ పట్టికలో. సో ఈ సంవత్సరం బేబీకి 2 నేషనల్ అవార్డులు రావటం అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్. రాజేష్ నాకు స్నేహితుడు, సన్నిహితుడు. ఈ సినిమాకి దర్శకుడు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఈజ్ ద విజనరీ. సో తను ఫస్ట్ నుంచి ఈ స్క్రిప్ట్ని బలంగా నమ్మేవాడు. చాలా చాలా అంటే ఇయర్స్ కష్టం ఉంది. సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పడితే దానికి ముందు ఒక 4-5 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు కథ మీద చాలా చాలా సీన్లు అలా రాసుకుంటూ వచ్చి చాలా చాలా కష్టం. ఆ కష్టాన్ని మళ్ళీ ఒకసారి ఇదవుతుంది. అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో పాటు తెలుగు నుంచి జాతీయ అవార్డులు దక్కిన భగవత్ కేసరి టీంకి, అలాగే హనుమాన్ టీంకి, బలగం టీంకి, గాంధీ గారి చెట్టు ఆ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక సామెత ఉంది తెలుగులో, ఒక చెట్టు, ఒక మంచి చెట్టు ఏంటంటే దాన్ని మనం నీళ్లు పోసి పెంచితే అది ఫలాలు ఇస్తే, ఫ్రూట్స్. ఆ తర్వాత చెట్టు కొన్నాళ్ళ తర్వాత ఎండిపోద్ది. ఎండిపోయాక కూడా దాని నుంచి కలప వస్తుంది అంటారు. ఆ కలప వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటాకు ఉపయోగపడుద్ది. సో ఒక మంచి చెట్టుని మనం నమ్మి ఒక చెట్టుని పెంచితే ఆ చెట్టు అది దాని జీవనం అయిపోయాక, చనిపోయాక కూడా దాని నుంచి ఒక కలప, అలా అన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఒక సినిమా కూడా ఒక నమ్మి తీసే స్క్రిప్ట్, ఒక నమ్మి చేసే సినిమా ఒక చెట్టు లాంటిదే. అందుకని ఎప్పుడో 2023లో ఈ సినిమా తీస్తే అప్పుడు డబ్బులు ఇచ్చింది, పేరు ఇచ్చింది. తర్వాత సైమా, ఐఫా, గామా, సాక్షి అవార్డ్స్, ఎన్టీఆర్ అవార్డ్స్, బెంగళూరులో అవార్డ్స్, దుబాయ్లో, ఇలాగా దేశ విదేశాల్లో వచ్చి ఫైనల్గా గ్రాండ్ ఫినాలే నేషనల్ అవార్డ్. అందులో బ్యాక్ టు బ్యాక్ రాజేష్ గారికి కలర్ ఫోటోకి వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఆయన అవార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు రాజేష్ గారు. సో అలాగే రోహిత్ పేరులోనే హిట్ ఉంది. మీరు ఎప్పుడు డిప్రెషన్ అవ్వక్కర్లేదండి. ఎందుకంటే ఈ సాంగ్ నాకు తెలుసు. నేను రాజేష్ని అడిగాను, మంచి పెద్ద ఫెమిలియర్, బాగా ఎక్కువ డబ్బులు తీసుకునే సింగర్లుగా ఉన్న పాడిద్దామా అంటే, లేదు లేదు, మన తెలుగు నుంచి ఉన్న సింగర్, తను చాలా టాలెంటెడ్, అంత పాడిద్దాం అన్నారు. సో ఒకసారి ఆయన చెప్తే డన్ అని వెళ్ళిపోయాం. నాకు ఇంకా గుర్తుంది, సారథి స్టూడియోస్లో ఈ పాటను ఎక్కువ రీచ్ చేయాలంటే ఏం చేయాలి అనుకుని ఒక లిరికల్ వీడియో తీద్దామని చెప్పి ఫస్ట్ టైం నాకు తెలిసి లిరికల్ వీడియో 2-3 డేస్ షూట్ చేసాం. జనరల్గా సాంగ్ షూట్ చేస్తారు, బట్ లిరికల్ వీడియో ఒక 2-3 డేస్ షూట్ చేసాం. అంటే అంత కష్టపడ్డాం. ఒక సారథి స్టూడియోస్, ఐకానిక్ సారథి స్టూడియోస్ గోడ మీద వైష్ణవి బొమ్మ ఉంటుంది. అప్పటికి అందరూ అడిగేవాళ్ళు, ఎవరు ఈ పెయింటింగ్ ఏంటి అని. అప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒక 100 అడుగులు పెయింటింగ్ వేసి, ఆనంద్కి వేరే సినిమా షూట్ కూడా ఉంది, అందులో ఆయన దానికి బ్రేక్ ఇచ్చి ఒక లిరికల్ వీడియో షూట్ చేసాం. బిహెచ్లో విరాజ్తో ఒక వెర్షన్. సో వాళ్ళిద్దరు వైలిన్ పట్టుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు, రోహిత్ అండ్. సో చాలా బాగా గుర్తుంది. అంటే ఒక సాంగ్ని తీసేయడం కాదు, దాన్ని ఎలా లాంచ్ చేయాలని బాగా అందరికీ బాగా నచ్చింది సాంగ్ ఇది. ఎవరిని ఈ సాంగ్ ఎలాగా లాంచ్ చేయాలని చెప్పి మన నేషనల్ క్రష్ రష్మిక గారికి ఒక మెసేజ్ పెట్టాను. నాకు ఈ సాంగ్ చాలా హార్ట్ఫుల్కి దగ్గరైన సాంగ్, మీరు వచ్చి రిలీజ్ చేస్తే దీనికి మంచి రీచ్ వస్తుంది అని. సో ఆవిడ అలాగే వెంటనే కాల్ చేసి ఓకే డన్ అని చెప్పి వచ్చి దాన్ని ఒక పీవీఆర్లో పెద్ద 500 మందితో లాంచ్ చేసి, అంటే అక్కడ నుంచి ఆ పాట టేక్ ఆఫ్ తీసుకుంది. ఇంకా అక్కడ నుంచి ఆ మ్యాజిక్, వాయిస్లో మ్యాజిక్
సురేష్ బన్సెట్టి మా ఏలూరే, అతని లిరిక్స్లో ఉన్న పవర్, సాయిరాజ్ గారి విజన్, దాన్ని అద్భుతంగా పండించిన ఆనంద్, వైష్ణవి, విరాజుల వాళ్ళ పెర్ఫార్మెన్స్. సో అన్నీ కలిసి డిఓపి బాలరెడ్డి గారు సార్, ఆయన యొక్క కన్ను. సో దేవి గారు, రమణి గారు, అందరూ చిత్రంలో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరున, ఎందుకంటే ఏ ఒక్క విజయము అందరి సమిష్టి కృషి. సో రాజేష్ అంటే నాకు నిన్న పేర్లు చూస్తున్నప్పుడు ఫస్ట్ అలా రోల్ అయ్యింది, చూడగానే సాయి రాజేష్ నీలం ఒరిజినల్, బికాజ్ హీఈస్ ద ఒరిజినల్. అతని క్యారెక్టర్ ఒరిజినల్, అతని రాత ఒరిజినల్, అతని టేకింగ్ ఒరిజినల్, హీఈస్ ద ఒరిజినల్ ఫీలింగ్. ఎందుకంటే నాకు తెలుసు అతనితో 20-25 ఇయర్స్ జర్నీ ఉంది. మనిషి అలా కనపడతాడు కానీ ఆయన ఎంత డెప్త్గా ఆలోచిస్తాడో, ఆయన విజన్ ఎంత ఉంటుందో, ఇది అది రాయటానికి తీయటానికి కొంచెం టైం తీసుకుంటాడనే ప్రొడ్యూసర్గా ఒక ఇది ఉండేది తప్ప, ఇలాంటివి తీసుకున్నా తీసుకో, ఇంకో సంవత్సరం తీసుకున్నా పర్లేదు అని సీరియస్గా తీసుకోక మాటని అది. సో అందరూ చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిపి ఇప్పుడు హిందీలో చేస్తున్నాం, తెలుగులో చేస్తున్నాం, మేము ఇద్దరం కలిపి చేస్తున్నాం. సో అంటే ఈ సినిమాని ఫస్ట్ రోజు నుంచి మొదటి రోజు ప్రీమియర్లు 100 ప్రీమియర్లు వేయగలిగామంటే దానికి మీడియా ఫస్ట్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్, అందరూ మీమ్స్, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా బేబీ సినిమాని పాజిటివ్గానో నెగిటివ్గానో ఏదో ఒక రకంగా న్యూస్లో నిలబెట్టి మాకందరికీ సపోర్ట్గా నిలిచారు. అలాగే శ్రావంతి గారు కొన్ని ఈవెంట్స్కి డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చారు. సో అందరికీ కూడా పేరు పేరున. సో ఈ విజయం అందరిది. ఒక తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసే ఇది బేబీ టీంకి దక్కటం, అది సాయిరాజ్ ద్వారా, రోహిత్ ద్వారా ఇది అవ్వటం, మరొక్కసారి వాళ్ళకందరికీ కూడా మా టీం తరపున, మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవార్డు బాధ్యత పెంచింది. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు దాచాం, త్వరలో తీస్తాం బయటికి. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఈ బేబీ